హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను లాస్ట్ ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ మాకు వర్షం అలాగే క్లైమేట్ చేంజ్ వల్ల నెట్వర్క్ అనేది లేదు. సో దానివల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఆగస్ట్ లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ ఏవైతే మనం వదిలేసామో అవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా వీర్ విఠల్ భాయ్ ఎన్నికయ్యారనమాట 1925లో, బిఫోర్ ఇండిపెండెన్స్. అతను ఎన్నికయ్యి ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తయింది. సో 100 సంవత్సరాలు పూర్తయింది కనుక దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆల్ ఇండియా స్పీకర్స్ మీటింగ్ని ఏర్పాటు చేశారనమాట. ఈ మీటింగ్లో అందరూ స్పీకర్లు, ప్రతి స్టేట్ యొక్క స్పీకర్ కూడా, ప్రతి అసెంబ్లీ స్పీకర్ ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క అనుభవాలు అలాగే ఇంకా మంచి గవర్నెన్స్ మీద దృష్టి సారించడానికి వాళ్ళు చర్చిస్తారనమాట. ఇది ఎవరి మీద అంటే వీర్ విఠల్ భాయ్, ఫస్ట్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ బిఫోర్ ఇండిపెండెన్స్ 1925లో ఇతను ఎన్నికయ్యారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అతని పేరు గుర్తుపెట్టుకోండి, వీర్ విఠల్ భాయ్, ఫస్ట్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్. మన ఇండియాకి తరపున ఇతను స్పీకర్గా ఎన్నికయ్యారు, మొట్టమొదటి స్పీకర్గా ఎన్నికయ్యారనమాట. అతను ఎన్నికైన 100 సంవత్సరాల సందర్భంగా దీన్ని ఆల్ ఇండియా స్పీకర్స్ మీటింగ్ని అమిత్ షా గారు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఆగస్టు 24, 25 ఈ 2 తేదీల్లో ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫార్మ్డ్ 118 మెంబర్స్ అనమాట. నరేంద్ర మోడీ నేతృత్వంలో 118 మెంబర్స్కి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారనమాట. ఎందుకు ఫామ్ చేశారంటే నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా బర్త్ యానివర్సరీ అనమాట. సో అతని యొక్క జన్మదిన వేడుకలకి సెలబ్రేట్ చేయడానికి 118 మందితో కూడిన ఒక హై లెవెల్ కమిటీని ప్రధాని నరేంద్ర మోదీ లీడర్షిప్లో ఏర్పాటు చేశారంట. భగవాన్ బిర్సా ముండా అనమాట. ఇతను ఎవరంటే ట్రైబుల్కి చాలా ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ట్రైబల్ ఏరియాస్లో ఇతను చాలా ఫ్రీడమ్ ఫైటర్. అతని జన్మదిన వేడుకలకి సందర్భంగా 118 మందితో కూడిన ఒక హై లెవెల్ కమిటీని నరేంద్ర మోదీ కూడా ఏర్పాటు చేశారు. భగవాన్ బిర్సా ముండా అనేవారు నవంబర్ 15న జన్మించారు. అయితే ఇతని జన్మదినం సందర్భంగా ఆ రోజుని జనజాతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. జనజాతీయ దినోత్సవం ఎవరి జన్మదిన సందర్భంగా జరుపుకుంటామంటే భగవాన్ బిర్సా ముండా. ఇతను ఎవరంటే ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. మన యొక్క ట్రైబల్ తెగకి చెందిన వారికి ఇతను చాలా అండగా నిలబడ్డాడు బ్రిటిష్ వార్ టైంలో. అర్థమైందా? ఇతని జన్మదిన వేడుకలకి సందర్భంగా 118 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశాడు నరేంద్ర మోడీ. ఎంతమంది అంటే గుర్తుపెట్టుకోవాలి. అలాగే అతని జన్మదినం రోజున ఏది దినోత్సవం మనం జరుపుకుంటాం, జనజాతి దినోత్సవం జరుపుకుంటాం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ప్రకృతిలో చాలా విపరీతమైన వినాశాలు జరుగుతుంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు అవి మనకి గుర్తుపెట్టుకుని ఉండాలన్నమాట. ఈ మధ్య ఏమైందంటే 2024లో అత్యధిక వేసవి కాలం నమోదైందనమాట. అత్యధిక ఎండ నమోదైందనమాట. దీనివల్ల ఏమైందంటే నార్వేలో ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రం సమీపంలో స్వాల్బార్డ్ గ్లేసియర్ అనమాట. ఇదేంటంటే మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ స్వాల్బార్డ్ గ్లేసియర్ ఈ 2024 ఎండల వల్ల అది కరిగిపోయిందనమాట. కరిగిపోవడం వల్ల ఎక్కువ జన నష్టం మరియు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఆ గ్లేసియర్లో ప్రజలు కూడా నివసిస్తారు. సో ఇది ప్రకృతి వినాశనంగా గుర్తించారు. దాని గ్లేసియర్ పేరు ఏంటంటే స్వాల్బార్డ్ గ్లేసియర్. ఆర్కిటిక్ మహాసముద్రంలో నార్వే అండర్లో ఉంటుందన్నమాట.
దీన్ని బిట్ ఎలా అడుగుతాడంటే, ఇటీవల ఎక్కువ ఎండల సమీపంగా ఏ గ్లేసియర్ తన యొక్క మంచుని కరిగిపోయి ప్రజలకి ప్రాణ నష్టం వచ్చిందని అడిగితే స్వాల్బార్డ్ గ్లేసియర్ అనమాట కరిగిపోయింది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మానవ వినాశనం వల్ల ఒక అరల్ సముద్రం అనమాట. ఈ అరల్ సముద్రం కూడా మానవ వినాశనం వల్ల తన ఉనికిని కోల్పోయిందనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మన కొన్ని ఊర్లో చూస్తుంటాం, చెరువులు ఉంటాయి. మానవ వినాశనం వల్ల చెరువులు ఉనికి కోల్పోవడం అంటే ఏంటి? ఆ ప్లేసులు ఇల్లు కట్టేయడం, లేకపోతే ఏదైనా తవ్వకాలు స్టార్ట్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఆ యొక్క చెరువు అక్కడి నుంచి తన యొక్క ఉనికిని కోల్పోవడం అంటారన్నమాట. అలాగే సముద్రమే ఉనికిని కోల్పోయిందంటే మానవుడు ఎంత కాలుష్యం చేసి ఉంటాడో, అలాగే ఎంత విపరీతమైన చర్యలకు పాల్పడి ఉంటాడు అనేది మనం ఊహించుకోగలగాలన్నమాట. సో ఇటీవల మానవులు జరిగిన వల్ల ఏ సముద్రం తన ఉనికిని కోల్పోయిందంటే అరల్ సముద్రం. ఈ అరల్ సముద్రం అమెరికా అండర్లో ఉంటుందంట, అమెరికా ఏరియాలో ఉంటుంది అరల్ సముద్రం అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు, ఒకటి ప్రకృతి వినాశనం వల్ల స్వాల్బార్డ్ గ్లేషియర్ అనేది కరిగిపోయింది, అలాగే మానవుని విపరీతం వల్ల అరల్ సముద్రం అనేది తన యొక్క ఉనికిని కోల్పోయింది. ఇలాంటి బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి ఏ ఎగ్జామ్స్ అయినా అడుగురా, అర్థమైందా? స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ లెవెల్ అయినా ఇలాంటి బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కింద గ్రూప్ ఎగ్జామ్స్ నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్స్ వరకు ఇలాంటి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ వరకు ఏ ఎగ్జామ్ అయినా మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి కొంచెం డెప్త్ అడగరు, స్టేట్మెంట్స్ రూపంలో డైరెక్ట్గా అడిగేస్తారనమాట. ఇటీవల ఏ మహాసముద్రం తన యొక్క ఉనికిని కోల్పోయింది మానవుని విపరీత చర్యల వల్ల అంటే అరల్ సముద్రం, అలా డైరెక్ట్గా అడిగేస్తారనమాట. అలాగే మన ఇస్రో అనేది ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉంటుందన్నమాట. కొత్తగా ఏదో కనిపెట్టడం, ఇంకొత్తగా ఏదైనా మానవాళికి అందించడం అనేది ఇస్రో ప్రయోగాలు చేస్తూ ఉంటుందన్నమాట. చంద్రునిపై మనుషులు పంపడం, అలాగే ఇంకా దాని యొక్క దక్షిణ ధ్రువం వైపు పంపడం, ఉత్తర ధ్రువం వైపు పంపడం అనేది మనం చదువుకునే ఉంటాం. అయితే మనకి ఇస్రో అనేది ఒక టార్గెట్ పెట్టుకుంది. 2040 నాటికి మన భారతదేశం తరపున ఒక మానవుడిని పంపాలని ఒక ర్యాకెట్ తయారు చేస్తుందన్నమాట. దానికి కెపాసిటీ 74,000 కేజీల పేలోడ్ని మోసుకెళ్ళగలిగే ఒక ర్యాకెట్ని తయారు చేస్తుందన్నమాట. అందులో మానవుడిని పంపబోతున్నారనమాట. అది 2040 నాటికి. ఆ యొక్క ర్యాకెట్కి ఒక పేరు పెట్టారు. దాన్ని ఏంటంటే లూనర్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ అనమాట. అంటే లూనర్ మాడ్యూల్ లాంచ్ వెహికల్, అర్థమైందా? ఈ LMLV అంటారనమాట దాని పేరు. ఈ పేరు మీరు గుర్తుంచుకోండి, లూనర్ మాడ్యూల్ లాంచ్ వెహికల్, లూనర్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ LMLV. 2040 నాటికి ఇస్రో తరపున వెళ్ళబోతున్న అతిపెద్ద ర్యాకెట్ పేరు ఏంటంటే LMLV, లూనర్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ అనమాట. దీనికి కెపాసిటీ ఎంత అంటే సుమారు 75,000 కేజీల పేలోడ్ తీసుకెళ్ళగలుగుతుంది. నెక్స్ట్ వన్, మనకి ఓపెన్ ఏఐ అనేది తెలిసే ఉంటుంది చాలామందికి. ఓపెన్ ఏఐ అనేది మనకి చాట్ జీపీని ఇంట్రడ్యూస్ చేసిన ఒక పెద్ద కంపెనీ అనమాట. ఆ ఓపెన్ ఏఐ అనేది నూతనంగా తన యొక్క కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించబడుతుందన్నమాట. ఇది స్టేట్మెంట్ డైరెక్ట్ బిట్ అనమాట. ఇటీవల ఓపెన్ ఏఐ కంపెనీ నూతన కార్యాలయాన్ని ఏ నగరంలో ప్రారంభించబోతున్నారంటే న్యూఢిల్లీ. ఓపెన్ ఏఐ అనేది మనకి చాట్ జీపీని ఇంట్రడ్యూస్ చేసింది. సో మీకు ఇది గుర్తుండాలి, ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే ఎలన్ మస్క్ సంబంధించిన టెస్లా కంపెనీ మొదటి బ్రాంచ్ని ముంబైలో ప్రారంభించబోతున్నారనమాట. టెస్లా, మన ఎలన్ మస్క్ ఉన్నారు కదా, అమెరికాకు చెందిన ఎలన్ మస్క్, అతను టెస్లా కంపెనీ మొదటి బ్రాంచ్ని కూడా ముంబైలో ఓపెన్ చేశారనమాట. ఈ రెండు ఇంపార్టెంట్, ఇవి ఫ్యాక్ట్ బిట్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే భారతదేశంలో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అనేవి మనకి ఎప్పటి నుంచో మనం ప్రయోగాలు చేస్తున్నాం. అయితే చంద్రయాన్ 2 డేటాను ఉపయోగించి ఐఐటి బొంబాయి విద్యార్థులు కెమిస్ట్రీని
డేటా కోడ్ని తయారు చేశారనమాట. చంద్రునిపై ఉన్న కెమిస్ట్రీ డేటా కోడ్ని తయారు చేశారు. ఇది దేనివల్ల సాధ్యమైందంటే చంద్రయాన్-2 యొక్క డేటాను అనుసరించి చంద్రునిపై ఉన్న కెమిస్ట్రీ డేటా కోడ్ని వీళ్ళు తయారు చేశారనమాట. ఎవరంటే ఐఐటి బాంబే విద్యార్థులు. ఇది కూడా ఫ్యాక్ట్ బిట్. ఇటీవల ఏఐటి విద్యార్థులు చంద్రునిపై కెమిస్ట్రీని డీకోడ్ చేసిన అంటే ఐఐటి బాంబే విద్యార్థులు. ఇక్కడ ఇలాంటి బిట్స్ ఏంటంటే మనం చాలా డిస్కషన్ చేసుకున్నాం. లాస్ట్ మనం డిస్కషన్ చేయింది ఏంటంటే ఐఐటి గువాహటి విద్యార్థులు ఆర్మీకి సంబంధించిన బెంబూ తో తయారు చేసిన బంకర్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలాగే పర్యావరణంలో కాలుష్యం అవ్వకుండా పాలిథిన్ బ్యాగ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు ఐఐటి గువాహటి విద్యార్థులు. అలాగే ఇప్పుడు ఐఐటి బొంబై విద్యార్థులు కెమిస్ట్రీని డీకోడ్ చేసే విధానాన్ని కనుక్కున్నారనమాట. దేని ఆధారంగా అంటే చంద్రయాన్-2 డేటా ఆధారంగా. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనకి ఖేలో ఇండియా వాటర్ ఫెస్టివల్ గేమ్స్ అనేవి శ్రీనగర్లో జరిగాయి అన్నమాట. శ్రీనగర్లో దాల్ సరస్సులో జరిగాయి. ఎప్పటి నుంచి జరిగాయి అంటే ఆగస్టు 21 నుండి 23 మధ్యలో ఈ యొక్క ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ జరిగాయి. అయితే ఇందులో టాప్ ఎక్కువ మెడల్స్ తీసుకొచ్చింది మధ్యప్రదేశ్ స్టేట్ అనమాట. సుమారు 18 మెడల్ సాధించింది. ఎన్ని మెడల్? 18 మెడల్ సాధించింది. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అనమాట. శ్రీనగర్ దాల్ లేక్లో జరిగింది. ఇందులో టాప్ మెడల్ సాధించిన రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ 18 మెడల్ సాధించింది. మన ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో నిలిచింది, 2 మెడల్స్ సాధించింది. ఇది గుర్తుపెట్టుకోలేదు. నెక్స్ట్ డ్యూరాండ్ కప్ 2025 అనమాట జరిగింది. దీన్ని ఎవరు గెలుచుకున్నారంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ అనమాట గెలుచుకుంది. అంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ అనేది దీన్ని కైవసం చేసుకుంది. మనకి డ్యూరాండ్ కప్ అనేది ది ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ అనమాట డ్యూరాండ్ కప్. అలాగే సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించిన ఒక టోర్నమెంట్ అనమాట. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. డ్యూరాండ్ కప్ అనేది ఫుట్బాల్కి ఓల్డెస్ట్ టోర్నమెంట్. అలాగే సంతోష్ ట్రోఫీ కూడా దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్కి సంబంధించింది. దీస్ టూ నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డ్యూరాండ్ కప్ అండ్ సంతోష్ ట్రోఫీ బిలాంగ్స్ టు విచ్ గేమ్? ఫుట్బాల్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్రిస్టియానో రోనాల్డ్. వి నో ది నేమ్ ఆఫ్ క్రిస్టియానో రోనాల్డ్. ఈ బిలాంగ్స్ టు ఫుట్బాల్ ప్లేయర్. ఎక్కడికి చెందినవాడంటే ఇతను పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. క్రిస్టియానో రోనాల్డ్ చాలా ఫేమస్ ఆటగాడు. ఇతను 100 గోల్స్ కొట్టిన ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. అయితే ఇతను 100 గోల్స్ అనేవి 4 డిఫరెంట్ టీం తరపున ఆడి 100 గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించాడు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 టీముల తరపున ఆడి 100 గోల్స్ రికార్డ్ చేసిన ఆటగాడు ఎవరంటే క్రిస్టియానో రోనాల్డ్. ఒక టీం తరపున ఆడలేదనమాట. 4 టీం తరపున, ఒకే దేశానికి చెందిన 4 టీం తరపున ఆడి 100 గోల్స్ చేసాడనమాట క్రిస్టియానో రోనాల్డ్. ఈ బిలాంగ్స్ టు ఫుట్బాల్ ప్లేయర్ అండ్ ఆల్సో పోర్చుగల్ అనమాట. పోర్చుగల్ దేశానికి ఇతను చెందిన వ్యక్తి. నెక్స్ట్ టెన్నిస్ ఆఫ్ ఫేమ్లో షరపోవా అండ్ బ్రూయస్ సోదరులు పేరు నమోదు చేసుకున్నారనమాట. అంటే వాళ్ళు షరపోవా అనేది రష్యా దేశానికి చెందిన క్రీడాకారిణి. అలాగే ఈ బ్రూయస్ సోదరులు అమెరికాకు చెందిన క్రీడాకారులు అనమాట. వీళ్ళు సాధించిన రికార్డులకి అనుగుణంగా ఈ యొక్క టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకున్నారు. ఇది ఫ్యాక్ట్ బిట్, చాలా ఇంపార్టెంట్. టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో అప్పుడప్పుడు మంచి ఆటగాళ్ళకి అంటే మీకు చెప్పాలంటే ఎలా అంటే మనకి గిన్నీస్ బుక్ రికార్డ్ అంటాం కదా, అలాగే టెన్నిస్లో ఇది చాలా ప్రత్యేకమైన ఒక ప్రస్థానం అనమాట. గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. ఆ బుక్లో వీళ్ళు పేరు వెళ్తాయి. సో టెన్నిస్ హాల్ ఆఫ్ అచీవ్మెంట్ బుక్లో షరపోవా అలాగే బ్రూయస్ సోదరుల
పేర్లు నమోదు చేయబడ్డాయి అన్నమాట. ఇవి ఇంపార్టెంట్. మనకి ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అనే ప్రోగ్రాన్ని ఆల్ ఇండియా రేడియో ఛానల్లో మనకి ప్రసారం చేస్తారనమాట. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 125వ మన్ కీ బాత్ అనమాట. అంటే నరేంద్ర మోడీ గారు ప్రతి నెల లాస్ట్ సండే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొని దేశంలో జరిగిన సంఘటనలు, ఇంపార్టెంట్ అయిన ఈవెంట్స్ గురించి మాట్లాడతారన్నమాట. ఇది ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ వాచ్ వీడియో అనమాట మన్ కీ బాత్. బికాజ్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ అబౌట్ ఇండియా డ్యూరింగ్ 1 month ఈ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ ఇన్ మన్ కీ బాత్ ప్రోగ్రామ్. సో మీరందరూ ఆ ప్రోగ్రాన్ని చూస్తే చాలా నాలెడ్జ్ వస్తుందన్నమాట. ఈ మంత్ ఆగస్ట్లో అతను ఏం మాట్లాడారంటే మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఒక 2-3 విషయాలు వాళ్ళు మాట్లాడారనమాట మోదీ గారు. అదేంటంటే అది కల్చరల్ ఈవెంట్కి సంబంధించింది. ఏంటంటే మన యొక్క దేశ కల్చర్ని ఇతర దేశాలు కూడా పాటిస్తాయి అన్నదానికి ఇది ఒక నిదర్శనమని అతను ఒక 2 విషయాలు చెప్పారనమాట. అదేంటంటే ఇటలీలో మనకి రామాయణాన్ని రాసిన వాల్మీకి గారి స్టాట్యూని ఇటలీలో స్థాపించడం అనేది జరిగిందనమాట. అలాగే కెనడాలో శ్రీరాముని విగ్రహం కూడా స్థాపించారనమాట స్టాట్యూ. సో మన యొక్క భారతదేశం కల్చర్ అనేట దేశ విదేశాల్లో ఎంతగా ప్రాబల్యం చెందిందో, వ్యాప్తి చెందిందో అనడానికి మోడీ గారు దీనిపై మాట్లాడారనమాట. సో ఇండియా ఈజ్ ఏ వెరీ లాంగ్ ఆఫ్ కల్చరల్ హెరిడిటరీ అనమాట. మనం చాలా పెద్ద సాంఘిక సాంస్కృతిక గల దేశం మంది. సో ఇలాంటి దేశ సంస్కృతిని వేరే దేశాలు కూడా అడాప్ట్ చేసుకుని పాటించి మన యొక్క సంస్కృతిని వాళ్ళ దేశాల్లో ఇంప్లిమెంట్ చేస్తుండడానికి నిదర్శనమని మోడీ గారు చెప్పారనమాట. అయితే ఇక్కడ మన బిట్టుపరంగా ఏంటంటే ఇటీవల వాల్మీకి విగ్రహాన్ని ఏ దేశంలో స్థాపించారు అనేది ఇంపార్టెంట్. ఇటలీలో, అలాగే కెనడాలో శ్రీరాముని స్టాట్యూని ఏర్పాటు చేశారు. ఈ 2 బిట్లు ఇంపార్టెంట్. నెక్స్ట్ జపాన్ అలాగే ఇండియా ఒక అగ్రిమెంట్ని కుదుర్చుకున్నాయి. ఏంటంటే అది రాబోయే చంద్రయాన్ 5ని లాంచ్ చేయబోతున్నామని మనకి ఇటలీ, జపాన్ అండ్ ఇండియా అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఎందుకంటే మోడీ గారు ఇటీవల జపాన్ పర్యటనకు వెళ్ళారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రయాన్ 5 అనేది లాంచ్ చేయబోతున్నామని ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బోత్ కంట్రీస్ ఆర్ అగ్రీడ్ సైన్ బిట్వీన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ చంద్రయాన్ 5. అర్థమైందా? చంద్రయాన్ 5ని లాంచ్ చేయడానికి ఏ దేశంతో అగ్రిమెంట్ కుదుర్చుకుందంటే జపాన్తో. ఈ 3 విషయాలు మన్ కీ బాత్లో మాట్లాడారనమాట. ఇంకా ఎక్కువ విషయాలు మనకి బిట్ల పరంగా చూసుకుంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్. జపాన్తో కుదుర్చుకున్న అగ్రిమెంటు, వాల్మీకి స్టాట్యూ, అలాగే శ్రీరాముని స్టాట్యూ. ఓకే, అలాగే నెక్స్ట్ మన ఏపీకి సంబంధించింది కూడా ఒకటి ఆయన మాట్లాడారు. ఏంటంటే మూన్ స్టోన్తో తయారు చేసిన ఒక బౌల్ని జపాన్ వెళ్ళారు కదా, ఆ యొక్క ప్రెసిడెంట్కి మరియు ప్రెసిడెంట్ భార్యకి గిఫ్ట్ ఇచ్చారనమాట. చంద్రశిల అంటారనమాట. ఈ చంద్రశిల అనేది ఏ రాష్ట్రంలో దొరుకుతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. ఇతను జపాన్ వెళ్ళినప్పుడు మోడీ చంద్రశిలతో తయారు చేసిన, మూన్ స్టోన్తో తయారు చేసిన ఒక బౌల్ని కానుకగా ఇచ్చారనమాట. మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా అధికారులు, రాజకీయ నాయకులు మనం వెళ్తే కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్తుంటారంట. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ కానీ మన చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడైనా వెళ్ళారంటే మోదీకి మన తిరుమల యొక్క స్టాట్యూ ఇస్తుంటారు, వెంకన్న స్వామి విగ్రహాలు అవన్నీ ఇస్తుంటారనమాట. సో అలాగే మనం జపాన్ వెళ్ళినప్పుడు మోదీ ఈ మన ఆంధ్రప్రదేశ్ చెందిన చంద్రశిలతో తయారు చేసిన బౌల్ని గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ ఏంటంటే చంద్రశిల అనేది ఏ రాష్ట్రంలో దొరుకుతుంది అనేది ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో. ఎవరికి ఇచ్చారు, ఇది కూడా ఇంపార్టెంటే. అంటే చంద్రశిలతో తయారు చేసిన ఒక బౌల్ని జపాన్ యొక్క
ప్రెసిడెంట్కి ఇచ్చారనమాట. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఎక్కడ దొరుకుతుంది, ఏపీలో దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇది చాలా లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి మనం ఇంకో సెకండ్ పార్ట్ అనేది ఆగస్టు సంబంధించిందే మనం ఇంకొక వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటి వరకు జరిగిన ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మీరు నోట్ చేసుకోండి. సో మిగిలిపోయిన ఆగస్టు లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ నేను రెండో వీడియో చేసి ఈరోజు కానీ రేపు కానీ నేను అప్లోడ్ చేస్తాను. మళ్ళీ మనం రోజు కరెంట్ అఫైర్స్ కంటిన్యూ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ follow my videos and also subscribe my YouTube channel. Thank you one and all.